ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు, స్తోత్రం. అవును ప్రభా, ఒక్క కీడు కూడా కలగకుండానైనా బిడ్డ వాక్యం చెప్పినట్లు తండ్రిగా కాచి కాపాడుతూనే ఉన్నావు. అందుని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ పునీత పాడ్రే పియో గారా, పునీత డామినిక్ గారా పక్కనే ఉండి ప్రార్థించమని, దయచేసి నాకు ఆధ్యాత్మికమైన శక్తిని ఇవ్వమని, లూకా 12:12 ప్రకారం ఈ గడియలో పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఏం చెప్పవలనో నాకు నేర్పించమని నజరేయుడైన యేసు నామంలో అడిగి పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్. వి అడోర్ యూ జీసస్. ఈరోజు మన కనతలైన కథోలిక శ్రీ సభ పునీత డామినిక్ సావియో సెంట్ డామినిక్ సావియో గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉంది. వీరి యొక్క జననం వచ్చేసి 1842 సంవత్సరం, క్రీస్తు శకం 1842 సంవత్సరం. ఇందాకనే చదివానండి, ఒక 5 నిమిషాల ముందు చదివాను నేను ప్రేయర్ కాల్ స్టార్ట్ అయ్యే ముందు. చిన్న పిల్లాడిగా కనిపిస్తున్నాడు, ఏందా అనుకున్నాను నేను. ఈయన మురియాలో అనే ప్రాంతంలో ఇటలీ దేశంలో జన్మించాడు. తల్లి బ్రిజిత, తండ్రి చార్లెస్. వీళ్ళిద్దరు కూడా చాలా భక్తిమంతులు. ఇంటి వద్దనే ఉంటూ వారికి కావలసిన ఆ యొక్క చిన్న చిన్న పనులు చేసుకుంటూ, గుడి వద్ద విచారణలో ఏమైతే సహాయం కావాలో ఆ యొక్క సహాయక కార్యాలన్నీ చేస్తూ ఆధ్యాత్మికమైన శిక్షణలో ఈ యొక్క బిడ్డను పెంచుకున్నారు. ఈ బిడ్డను పెంచారు, తన యొక్క కుమారుణ్ణి. ఆయన మెల్లమెల్లగా ఎదుగుతున్న సమయంలో ఆ యొక్క గురువు, విచారణ గురువు ఎవరైతే ఉన్నారో ఫాదర్ జాన్, ఆయన డామినిక్ గారికి ఎక్కువగా దేవుడి గురించి చెప్పడం, ప్రకృతి గురించి ఎక్కువగా మాట్లాడడం, మేరీ మాతను అంటే మరియతని గాఢంగా ఎలా ప్రేమించడం అనేది చెప్తూ మొత్తం దేవుడి ప్రేమలో పెంచారు తనని. ఇలా చిన్న పిల్లాడు కదా, చెప్తుంటే అన్నీ వినేవాడు. విని ఎలాంటి ఆధ్యాత్మికమైన అంతస్తులోకి ఎదిగాడంటే, చిన్న పిల్లవాడైనప్పటికీ పొద్దున్నే లేచేవాడు. నాకు సిగ్గు తెచ్చుకోవాలనిపించింది ఈ మాట వినగానే. డామినిక్ గారు చిన్న పిల్లాడైనప్పటికీ పొద్దున్నే లేచి ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళేవాడు. ప్రతిరోజు, చలికాలమైనా ఎండాకాలమైనా ఏదైనా కూడా, వర్షాలు పడుతున్నప్పటికీ కూడా ఏది ఆపినా కూడా ఆయన ఆగకపోయేది. దివ్యమైన బలి పూజకి విధిగా హాజరయ్యేవారు. ఎందుకంటే మన జాన్ గారు, వారి యొక్క విచారణ గురువు, అంత గొప్పగా దివ్యమైన బలి పూజ గురించి, అదేవిధంగా యేసుప్రభుల వారి యొక్క గొప్పతనం గురించి, ప్రకృతి గురించి, మరియ తల్లి గురించి ఎంతగానో ప్రేమిస్తూ చెప్పాడు. కాబట్టి ఆ బిడ్డకి ఎక్కువగా ఆకర్షింపబడ్డాడు దేవుడి యొక్క దివ్యమైన బలి పూజకి. యేసయ్యను స్వీకరిస్తున్నాము స్వయంగా అని దివ్య సప్రసాద నాథుడి గురించి చెప్పేసరికి ఆయన ఎక్కువగా అట్రాక్ట్ అయిపోయాడు, ఆకర్షింపబడ్డాడు. ఆ రోజుల్లో అంటే ఆ సమయంలో 12 సంవత్సరాలు దాటితే కానీ దివ్య సప్రసాదం అనేది ఇవ్వరు. మొట్టమొదటి దివ్య సప్రసాదం, ఫస్ట్ హోలీ కమ్యూనియన్ అంటాం కదా మనం. దివ్య సంస్కరణలో ఒక సంస్కరణ ఇవ్వరు ఆ రోజులలో. ఈ రోజులలో 10 సంవత్సరాలకే ఇస్తున్నారు కొంతమందికి అయితే అడిగితే. డొమినిక్ గారికి మాత్రము ఆయన భక్తిని చూసి ఆయన అడిగేవాడట ఫాదర్ దగ్గరికి వెళ్ళి, ఫాదర్ నాకు దివ్య సప్రసాదం కావాలి అని అడిగేవాడట. 7 సంవత్సరాలకే అడిగి విసుగు పుట్టి అడిగి జాన్ గారికి, ఫాదర్ గారికి, విచారణ గురువుకే ముచ్చటేసి ఏం చేశాడు, సరే ఇద్దామనేసి ఆ యొక్క తన ప్రవర్తనను బట్టి తన 7వ ఏటనే 1849 ఏప్రిల్ 8వ తారీఖున ప్రథమ దివ్య సప్రసాదం ఇచ్చారు డొమినిక్ గారికి. ఆ రోజు పవిత్రతలోనూ యేసుతోనూ నిండిన హృదయముతో తన చిన్న డైరీలో తను ఆచరించాల్సిన 4 ప్రధాన నిర్ణయాలను వ్రాసుకున్నారు. ఏ వయస్సు? 7 ఏళ్ళ వయస్సు. మనం ఒకసారి కంపారిజన్ చేసుకుంటే నాతో సహా మేబీ మన ఏజ్ 17 ఏళ్ళు, 27 ఏళ్ళు, 37 ఏళ్ళు, 47 ఏళ్ళు, 67 ఏళ్ళు, 77 ఏళ్ళు.
ఇప్పటికి కూడా మనం రాసుకున్నామా డైరీలో దేవుడి కోసం ఏం చేయాలి అని? లేదు కదా. కానీ చిన్న బాబు రాసుకున్నాడు 7 ఏళ్ళకే. ఏమని రాసుకున్నాడంటే 4 ప్రధాన నిర్ణయాలు. నిజంగా రాసుకోవడం అనేదండి మామూలు విషయం కాదది. అపోస్తల కార్యములు మనం అందరం ఎందుకు రాస్తున్నాం? పరిశుద్ధాత్మదేవుని ఇష్టపడేలాగా చేయడానికి. అంటే నా బిడ్డ రాస్తుంది వాక్యం, నాకు సమయాన్ని ఇస్తుంది, నన్ను చూస్తుంది, నాకు నేను చెప్పిన స్వరానికి విధేయత చూపిస్తుందని ముచ్చట పడిపోయి దేవుడు ఎడలేని కృపను మన మీద కుమ్మరిస్తాడు. పరిశుద్ధాత్మ వరం మనకు కావాలి అని మనం ఎంతగా కోరుకుంటున్నామో అంతగా దేవదేవుడు ఇస్తాడు అని నిదర్శనానికే అపోస్తుల కార్యాలు రాయాలి అని చెప్పుకున్నాం మనం. అదేవిధంగా మనం రాస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరి ఈ చిన్న పిల్లాడైనా బస్సి బాలుడు అని చెప్పొచ్చండి. 7 ఏళ్ళంటే మామూలు విషయం కాదు, చిన్న బాలుడు. ఈ రోజులో అయితే ఇది చేయరా అంటే అది చేయను అంటే నాన్న అంటే పో మమ్మీ నేను చేయను అని వెళ్ళిపోతాడు పిల్లలైతే. కనీసం ఒక చెంబు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా అన్న నీళ్ళు అంటే నాకు తెలీదు, ఫోనీ లేదంటే తెస్తా లేదంటే తీసుకురాను. ఎలాంటి వ్యసనాలు పిల్లలు వెళ్ళిపోతున్నారో చూడండి 7 ఏళ్ళకా. కానీ ఈ బాలుడు అలా పెరగలేదు, దేవుడి భయం భక్తిలో పెరిగాడు. అంత మాత్రమే కాదు, మనందరికీ ప్రకటిస్తున్నాడండి. మనమందరం బుద్ధి తెచ్చుకోవాలంటున్నాడు. ఏంటంటే మీరు కూడా డైరీని మెయింటైన్ చేయండి. ప్రభువా నీకోసం నేను ఏం చేయాలి? పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడతాడు కళల ద్వారా, దర్శనాల ద్వారా. మాట్లాడినప్పుడు అవి గుర్తుపెట్టుకోవాలి, మనం మర్చిపోకూడదు. మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని రాయాలంటే ఏం చేయాలంటే అది రాసుకొని అది పాటించడానికి, ఇందాక ఆ బిడ్డ చెప్పింది కదా, భూమి ద్వారా దేవుడు మాట్లాడాడు కదా, పాటించే వాళ్ళం. అదేవిధంగా వాక్యం చదివేవాళ్ళం. ప్రార్థన వాక్యం 2 యథావిధిగా ముందుకెళ్ళాలి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిజం, చాలామంది పునీతులు చెప్పిన మాట కూడా ఇదే. మనకి 2 కాళ్ళు ఉన్నాయి కదా, 2 కాళ్ళు ఏ విధంగా అయితే ఉన్నాయో, ఒకటి వాక్య పరిచర్యలో ఎదుగుతూ ఆ వాక్యాన్ని ప్రకటించడమే కాదు ప్రవర్తించడం ఒకటి, 2 ప్రవర్తిస్తూనే 2 ప్రార్థనా జీవితం ఒకటి. ఈ 2 కాళ్ళలాగా, ఒక్క కాలు కుంటుబడినా కష్టమే నడవడం. అదేవిధంగా మన క్రైస్తవ జీవితంలో 2 యథావిధిగా ముందుకెళ్ళాలి. అవును, మరి ఈ చిన్న డైరీలో పునీత డొమినిక్ గారు ఈ 7 సంవత్సరాల బాబు ఏం రాశాడు, దివ్య ప్రసాదం తీసుకోగానే మనకేం బోధిస్తున్నాడు అంటే 4 ప్రధాన నిర్ణయాలు. 1, వీలైనన్ని సార్లు పాప సంకీర్తనం చెయ్యాలి. ఆమేన్. ఆ బిడ్డ వయస్సు ఎంత మాట్లాడుతున్న మాట ఏంటండి, మామూలు విషయం కాదు ఇది. నాకు 27 ఏళ్ళకి ఏదో పరిశుద్ధాత్మదేవుడు పరిచయం చేస్తే అర్థమైంది పాప సంకీర్తన తీయాలట అని. ఇంకా అప్పటికి అర్థం కాలేదు. కానీ ఈ బాబుకి, మన డొమినిక్ గారికి 7 సంవత్సరాలకే పాప సంకీర్తన ఎన్నిసార్లు? వీలైనన్ని సార్లు. బా, డెలివరెన్స్, విడుదల ఇందులోనే ఉందని అర్థమైంది మన పునీత చిన్న బాలుడైన డొమినిక్ గారికి. మొట్టమొదటిది వీలైనన్ని సార్లు పాప సంకీర్తన తీయాలి. మనము వీలైనన్ని సార్లు కాదు కదా, వీలు దొరికినప్పుడు చూస్తాలే, ఇప్పుడు ఏం పోయింది, పాపమే లేదు నాలో. పునీతులు, నీతిమంతులు రోజుకి 7 సార్లు పాపంలో పడతారని తెలిసి రోజుకి 7 సార్లు తీసేవాళ్ళంట కొంతమంది. అందులో నేను మా అమ్మతో చెప్తే మా అమ్మ అంటుంది, నిన్న నైట్ వచ్చింది కదా, మా అమ్మ అంటుంది, అదేంది బిడ్డ 7 సార్లు ఏముంటుంది బిడ్డ పునీతులకు తీయడానికి పాపాలు అంటుంది మా అమ్మ. అమ్మ, పాపం అంటే చూపు ద్వారా, క్రియ ద్వారా, మాట ద్వారా హృదయంలో ఉన్న తలంపు కూడా పాపమే. అది కడుక్కోవాలంటే, పరలోక రాజ్యం వెళ్ళాలంటే మరి ఎప్పుడు వెళ్తామో తెలియదు కదా. పరలోక రాజ్యానికి దేవుడు ఎప్పుడు తిప్పిస్తాడో మనకు తెలియదు కదా. ఎప్పుడు చచ్చిపోతామో మనకి తెలీదు. హార్ట్ అటాక్ రావచ్చు, రోగం రావచ్చు, వ్యాధి రావచ్చు, సడన్గా దేవుడు పిలిస్తే వెళ్ళిపోవచ్చు. ఆ చావు, సడన్ డెత్, వి డోంట్ నో ఎప్పుడు వస్తుందో చావు. ఏ ఒక్కడు కూడా చెప్పలేడు చావు మనకి ఎప్పుడు వస్తుందో, దేవుడు తప్ప. మరి అలాంటిది ఎందుకు మనకి విర్రవీగే తత్వము, గర్వము, భర్తని మన్నించలేకపోవడం, క్షమాపణ లేని గుణము, అహంకారము, నేనెందుకు చెప్తానులే అని ఈగో. ప్రియమైన దేవుడు బిడ్డలారా, పాప సంకీర్తన ఎందుకు తీయాలంటే దేవుడు పరిశుద్ధుడని మనం పాపాత్ములమని విధేయత చూపించడమే పాప సంకీర్తనకి అర్థం. ఏదో మనం పాపాలు చేయలేదు అని చెప్పుకోవడానికి కాదు, దేవుడి దగ్గరికి మనకు వస్తుంది. ప్రభువా నేను పాపిని, సుంకర చేయడానికి ఎంత గొప్పగా ప్రార్థన చేశాడో, ఆయనకున్నంత జ్ఞానము దేవుడు మనకి ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. గుండెలు బాదుకుంటూ పాప సంకీర్తన తీస్తున్నాడు దేవుడి సన్నిధిలో. కానీ మనకిప్పుడు అంత భయం అవసరం లేదండి, డైరెక్ట్గా గురువులే ఉన్నారు. వెళ్ళి వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ కూడా మనం తీసుకోవచ్చు. ఫాదర్,
మరి మళ్ళీ పాపంలో పడకుండా ఉండడానికి ఎట్లా చేయాలి ఫాదర్? లేదంటే 7 సార్లు తీయాలంటే మరి నీతిమంతుల్లాగా మేము ఎట్లా బ్రతకాలి ఫాదర్ అని వాళ్ళు అడిగితే వాళ్ళు ఒకటే చెప్తారు. ఏమని చెప్తారంటే పాప పశ్చాత్తాప ప్రార్థన, అదే మన ఉత్తమనస్తాప ప్రార్థన ఉంది కదా, అది నిండు మనస్సుతో చెప్పుకోగలగాలి మనం ప్రతిరోజు. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు. నేనైతే మినిమం ఒక్క 3 సార్లు అయినా చెప్తానండి. పరిశుద్ధాత్మ ప్రేరణ ఇచ్చాడు, మినిమం. దాని తర్వాత కొంచెం ఆనందంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. మొట్టమొదటిది వీలైనన్ని సార్లు పాప సంకీర్తన తీయాలి. మనం చెప్పట్టుకోవట్లేవు. చిన్న పసి బాలుడు 7 సంవత్సరాల బిడ్డ మనకు చెప్తున్నాడు, తన డైరీలో రాసుకున్నాను, నేను 4 నిర్ణయాలు. మొట్టమొదటి నిర్ణయం అద్భుతాలు జరగాలని పెట్టలే, దేవుని కలుసుకోవాలి పరలోక రాజ్యానికి అని పెట్టలే, పాప సంకీర్తన చేయాలి. దేవుడికి ఇష్టమైనది బలియాగం, హృదయ బలి. కీర్తన గ్రంథంలో మనం చూసాం. లార్డ్. 2వ నిర్ణయం, అనుదినం దివ్య సప్రసాదాన్ని లోకొనాలి. నాకు నిజంగా చెప్తున్నాను, మీ అందరి ముందు సాక్ష్యంగా నాకు బుద్ధి వచ్చే మాటలు నిజంగా ఈరోజు డామినిక్ గారు చెప్తున్న మాటలు. ఎన్నోసార్లు అనుకుంటాను, ప్రతిరోజు తీయాలి ప్రభా, ఆ రోజే పడుకుంటా. బుద్ధి లేని పిచ్చిదానిలాగా, సోమరిపోతుదానిలాగా, నిరుద్రపోతుదానిలాగా. దేవుడి పరలోక రాజ్యానికి మార్గం ఉంటుందా? ఇక నాకు ఉండదు, ఎవరికైనా ఉండదు, నాకనే కాదు. నన్ను తిట్టుకుంటున్నా ప్రియమైన దేవుడి బిడ్డలు, ఎందుకంటే నేను ఎవరు తిట్టలేడు కదా. అందుకే ఈ బిడ్డ ద్వారా నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దివ్య సప్రసాదాన్ని లోకొంట అన్నావుగా ప్రతిరోజు. ఏమైంది? బుద్ధి గడ్డి తినిందా? 27 ఏళ్ళు నీకు, 7 సంవత్సరాల బాలుని చూసుకుని నేర్చుకో అని పరిశుద్ధాత్మ దేవుడిలో నన్ను తిట్టకనే తిడుతూ ఉన్నాడు. దివ్య సప్రసాదం రోజు లోకాలని బైబిల్లో ఉందా అని అంటే DTVలో పెట్టానండి నేను. ఈవెన్ మన ప్రేయర్ గ్రూప్లో కూడా ఉంటుంది, తప్పకుండా అందులోకి వెళ్తే ఈజీగా మనకు అర్థమవుతుంది. ఇది ఒక పరీక్ష మనకి. ఏంటది? ప్రతిరోజు దివ్య సప్రసాదం తీసుకోవడం పునీతత్వానికి ఉన్న మొట్టమొదటి క్యారెక్టరిస్టిక్స్. ఒకవేళ అయ్యో దివ్యమైన బలి పూజ లేదు కదండి మా ఊర్లో అంటే కనుక నో ప్రాబ్లం, వాక్యాన్ని ఎక్కువగా చదువుతూ జీవాహారము నీవే ప్రభువా, నేను నీ ఆహారాన్ని స్వీకరిస్తున్నాను పదే దేవాదేవుడికి మనం గుర్తు చేయడం. సింపుల్. దేవుడు క్షమిస్తాడు. దగ్గరలో ఉన్నప్పటికీ వెళ్ళకపోతే పాపం. 2వది దివ్య సప్రసాదాన్ని లోకొనాలి. నిర్ణయం తీసుకున్నాడు చిన్న బాలుడు, మనం కూడా ఈరోజు నిర్ణయం తీసుకుందాం. 3వది, పాపం చేయుట కన్నా మరణించటం మేలు. పాపము చేయుట కన్నా మరణించడం మేలు అనే నిర్ణయాన్ని తీసుకున్నాడు. మనలో కొంతమంది దేవుడి కృప వల్ల, పరిశుద్ధాత్మ ప్రేమ వల్ల ఒక్కొక్కసారి పాట పాడుతూ ఉంటాం, లేదంటే ప్రార్థన చేస్తూ ఉంటాం, లేదంటే పడుకునే ముందు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏమని అంటే ఈరోజు ఒకవేళ నేను చావైన పాపం ఏదైనా చేసే ప్రయత్నం ఏదైనా సాతాను గడి చేస్తుంటే, ప్రభువా నన్ను తీసుకెళ్ళి ప్రభువా, వద్దు జీవితం, బ్రతికి తన్ని రోజులు నీ పరిశుద్ధతలో బ్రతికి కృపను దయచేయి. ఈరోజు ఒకవేళ నీకు విరుద్ధంగా ఏదైనా పాపం చేస్తాను అని నీకు తెలుసుంటే ప్రభువా నన్ను చంపేయి. మేబీ ఇది శ్రేష్టమైన ప్రార్థన అయి ఉండొచ్చండి. ఎందుకంటే దేవుడి సన్నిధిని కోరుకుంటున్నాం, ఇక్కడ బ్రతకాలని కోరుకోవట్లేము. అంటే నిరుత్సాహంలో కాదండి నేను అనేది, దేవుడి యందు భయం భక్తి కలిగి పాపం అంటే ఇష్టం లేక అడిగే ప్రార్థన. పాపము చేయుట కన్నా మరణించటం మేలు. అంటే శారీరకంగా ఎన్ని హింసలు పెట్టినా మరణించడానికి సిద్ధపడాలి, కానీ పునీతుల వలె రక్తాలు వచ్చి కొట్టినా కూడా పునీతుల వలె మనం సిద్ధపడాలి, కానీ పాపం చేయకూడదు. పునీత అగతమ్మ గారికి, పునీత రీటమ్మ గారికి, ఇంకా పునీతులు చాలామంది కన్యాస్త్రీలకి వాళ్ళు ఎదురుగా వచ్చి, లేదంటే కొంతమంది ఉన్నారు పెళ్ళిళ్ళు చేసుకున్న స్త్రీలు, లేదంటే పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఒంటరిగా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ యొక్క అందానికి ముగ్ధులైపోయి రాజులు చాలామంది వచ్చి, నువ్వు నాకు కావాలి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, ఇదిగో ఈ పెద్ద రాజభవనానికి నువ్వే రా అని అంటే వాళ్ళు ఏమన్నారంటే అవసరం లేదు నువ్వు అన్నారు. అవసరం లేదు నువ్వు అని అన్నందుకు ఆ స్త్రీని, ఆ కన్యని వాళ్ళు భయంకరంగా అందరి ముందు బట్టలు ఊడదీసి వ్యభిచారం చేసి చంపేసినవి కూడా ఎంతోమంది పునీతుల చరిత్రలు ఉన్నాయి. స్త్రీలని బట్టలు తీసి భయంకరమైన హింసను పెట్టి వ్యభిచారం చేసి మరి అనేకులు చంపేశారు. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళు చేసిన ప్రార్థన ఎంత భయంకరమైనది తెలుసా? వ్యభిచారంలో వాళ్ళు చేస్తున్నప్పుడు, మనందరికీ తెలుసా, మా చిన్నపిల్లలమేం కాదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఇందులో. వ్యభిచారంలో వాళ్ళు ఏదైనా చేసినప్పుడు, ప్రభువా నా దేహము ఎట్టి పరిస్థితిలో దానికి స్పందించకూడదు.
అది తృప్తిని పొందకూడదు, అది సంతోషాన్ని పొందకూడదు. ఎట్లా అంటే అది ఒక సాక్రిఫైస్ లాగా నీకు ఉండాలి. బాధ కలిగినా సరే కానీ ఆనందం మాత్రం అందులో కలగకూడదు. ఎందుకంటే ఒకవేళ స్త్రీ పురుషుని అలా కలిసినప్పుడు ఆనందిస్తే పరాయి పురుషుణ్ణి, అది పాపం కదా. అందుకే ప్రియమైన దేవుడి బిడ్డలారా, పునీతులు చాలామందిని అలా వ్యభిచారం చేసి చంపేస్తున్నప్పుడు కూడా వాళ్ళు కళ్ళు మూసుకొని ప్రభువా నన్ను తొందరగా తీసుకెళ్ళని ప్రార్థన చేశారు, కానీ అక్కడ కూడా వాళ్ళు సుఖాన్ని అనుభవించలేదు. ఇంత భయంకరమైన మరణాలండి. పాపము చేయుట కన్నా మరణించటం మేలు. సింహాల గుహలో పడినప్పుడు సింహాలను చూస్తే భయం మనకి, కానీ వాళ్ళు సింహాలు మొత్తం వచ్చి కాళ్ళని చేతులని తీసి మొత్తము ఇట్లా ఏమంటారు చీల్చేసినప్పుడు కూడా వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు, కానీ భయపడలేదు. వారి ప్రాణం పోయింది. అదే మనముంటే ఆ ప్లేస్లో యేసయ్యని రక్షకుడని అనొద్దు, నువ్వు ఒప్పుకో అని గన్ను తీసుకొచ్చి మీద పెట్టాడు అనుకో, ఇక్కడ గుండె మీద లేదంటే తల మీద భయానికే ఒప్పుకుంటాం మనం. అవునవునవునవును యేసయ్య రక్షకుడే, కానీ యేసునామములో కొట్టేస్తున్నారు ప్రభు ఈ మాట నా నోటి నుంచి. బ్రతకాలి కదా ఈ లోకంలో, కానీ వాళ్ళు అలా చేయలేదు. బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు ఇంకా మేలని పునీతులందరి జీవితాలు కేవలం పురుషులు కాదండి, కేవలం పురుషులు కాదు, స్త్రీలు కూడా చేశారు. ఇంత గొప్ప జీవితం, ధన్యత్వ జీవితం. ఎందుకండి పునీతులు 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 పునీతులని కన్నతరిగిన కథోలిక శ్రీసభ వత్తాసు పలుకుతుందో అర్థమవుతుందా మనకి? ఈ రోజుల్లో స్టేజ్ల మీద ఉన్నోళ్ళని మాట్లాడమను, పట్టు చీరల గురించి మాట్లాడతారు. ఒక్క చిన్న చినిగిపోయిన చీర కట్టుకోమని స్టేజ్ మీదకి రమ్మను, ఇజ్జత్గా ఫీల్ అవుతారు. పాత చీర కట్టుకొని రమ్మను, రానుగురు రారు. పోర్ శారీ కట్టుకొని రమ్మని రానుగురు రారు వాళ్ళు బయటికి. పట్టు చీర లేకపోతే రారు బయటికి. మళ్ళీ ఏమంటే ముక్కుకు పెట్టుకోవట్లే, బొట్టు పెట్టుకోవట్లే, నగలు వేసుకోవట్లే. అవునా, పట్టు చీర అయితే కట్టుకోమని చెప్పాడు దేవుడు బైబిల్లో. విలువైన ఏది కూడా ధరించొద్దుగా మరి అలాంటప్పుడు. ఓకే, అది పక్కన పెట్టండి. పాపము చేయుట కన్నా మరణించుట మేలు. పునీతులను చూసి మనం నేర్చుకోవాలి. ఇది వాళ్ళ జీవితం పూలబాట కాదు, ముళ్ళబాట. 4వది నిర్ణయం ఏం తీసుకున్నారు మన పునీత డొమినిక్ గారు? 7 సంవత్సరాల బాలుడు మనకి చెప్తున్నాడు, యేసు మరియలు నా మిత్రులు. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు మరియలు నా మిత్రుడు. ఆమేన్. హల్లెలూయా. ఒక్క మాట, యేసయ్య నా మిత్రుడు, మరియ తల్లి నేనేదో గౌరవిస్తానని చెప్పట్లేడు. ఎందుకు? కందుకు అర్థమైంది దేవుడి ప్రేమ ఏంటో, దేవుడి యొక్క మాట ఎంత శక్తి కలదో. ఇదిగో శిష్యుడు, నా తల్లిని స్వీకరించు చేసేసాడు. ఈరోజు నా బిడ్డ చెప్పిన వాక్యం కూడా అదే. ఒక్క మాట మనం విన్నామా, అది ప్రవర్తించాలి, అది దేవుడికి కావాలి. ఒక్క మాట మరియ తల్లిని స్వీకరించమని దేవుడు చెప్పాడు, అయిపోయింది. ఇక అయ్యో నేను ఆరాధన చేస్తున్నానేమో, అమ్మో నేను పూలేస్తున్నానేమో, అమ్మో దేవుడి పక్క పెట్టేసి నేను మరియ తల్లిని ప్రేమిస్తున్నానేమో, భయపడాల్సిన అవసరం లేదు మరియ తల్లి విషయంలో. ఎందుకు తెలుసా? యేసయ్య అంటున్నాడు మనతో, చాలామంది పునీతులతో అన్నాడంట, నా తల్లిని నాకన్నా గొప్పగా మీరు ప్రేమించలేరు. ఎంత ప్రేమించినా, ఎంత గౌరవించినా, నా తల్లిని దేవుడైన నేను ప్రేమించినట్లుగా నా తల్లిని ఎవ్వరు ఈ ప్రపంచంలో ప్రేమించలేరు. ఇంకెందుకు భయం? వందనమమ్మ అనడంలో తప్పు లేదు. మనుషులకే చెప్తున్నాం వందనాలమ్మ అని. ప్రియమైన దేవుడు బిడ్డారా, ఈ చిన్ని వాక్య పరిచయను పునీత డొమినిక్ మన పునీతుడైన ఈ 7 ఏళ్ల బాలుడు మనకి చెప్తున్నాడు. చనిపోయాడు. అదే కొన్ని సంవత్సరాలకే చనిపోయాడు. 12 సంవత్సరాలకే అనుకుంటా చనిపోయింది. 13 సంవత్సరాల 12 సంవత్సరాల ప్రభా గుర్తులేదండి. 12-13 సంవత్సరాలకే చనిపోయాడు. ఎంత గొప్ప మరణం! వేద సాక్షి మరణం. దేవుడి కోసం మరణించాడు. మత సాక్షి బాలుడు. ఎంత గొప్ప జీవితం అండి. మన పిల్లలు ఉంటారు ఆ ప్లేస్లో, మనల్నే కష్టపెడుతూ ఉంటారు. దేవుడి కోసమా కష్టాలను అనుభవించేది వాళ్ళు. ఇంత గొప్ప మరణాన్ని అయా పునీత డొమినిక్ గారా, నిన్ను చూసైనా మేము ప్రతిరోజు మధ్యస్థ ప్రార్థన అడుగుతూ, దయచేసి మేమును మీ వలె జీవించుటకు మా కోసం ప్రార్థించాయా. ప్రత్యేకముగా ఈ పునీతుడికి డొమినిక్ గారికి ఉన్న ప్రత్యేకమైన గుర్తింపు ఏంటంటే, పక్కనే ఉన్న కావలి సన్మనస్కుడి యొక్క ప్రార్థన ఎక్కువగా అడుగుతాడంట అండి. ఎక్కడికి వెళ్ళినా కూడా నా కోసం ప్రార్థన చేయి, నేను పాపంలో పడద్దు అని ప్రార్థన చేస్తాడంట. మనం కూడా అలా ప్రార్థన చేద్దాం. మా పక్కనే ఉన్న మా కావలి సన్మనస్కుడా, మా కోసం ఎల్లవేళలా ప్రార్థన చేయమని పునీత డొమినిక్ గారికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్, గుణగణాలను ప్రభువా మాకు దయచేయి. నీ బిడ్డల వల్లే బ్రతకాలి మేము.
మత సాక్షుల వలె జీవించాలి, హతసాక్షుల వలె ఉండాలి, పునీతులుగా మేము మారాలి. ఈ చిన్న బాలుడు చేసిన ఇంకో ప్రయత్నం ఏంటంటే అందరి దగ్గరికి వెళ్తాడంట, పిల్లల దగ్గరికి వెళ్ళి ఇదిగో మనం అందరం పునీతులు అవ్వాలని చెప్తాడంట ఆ చిన్న చిన్న పిల్లలకి. అయ్యా మేము కూడా ఈరోజు మాకు కూడా డొమినిక్ గారు చెప్తున్నారు, మేమును పునీతులుగా అవ్వాలి, ఆమేన్. మేమును పునీతులుగా మారాలి, ఆమేన్. మేమును పునీతత్వ జీవితాన్ని జీవించాలి, ఆమేన్. ప్రపంచాన్ని కదిలించాలి, ఆమేన్. నీ పరిచర్యను చేయాలి, ఆమేన్. నీ ప్రేమను పంచాలి, ఆమేన్. మేము చచ్చిపోతున్నప్పటికీ మేము ఇంకా జీవవంతులుగా నిన్ను ప్రకటించాలి, ఆమేన్. మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములు, ఘనమైన నామములు, పునీత డొమినిక్ గారి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యు జీసస్. వి అడోర్ యు జీసస్.